మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మన కేడము, మన కాపరి, మన ఆశ్రయమైన యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో ఇచ్చిన మరొక నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను కాపాడే దేవుడు. ఈ 138వ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. నీ పరిశుద్ధాలయము తట్టు తిరిగి నేను నమస్కరించెదను. దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన ప్రారంభించి 7వ వచనం వచ్చేసరికి దావీదు గారు అంటారు, నా ఆపదలలో నీవు నన్ను రక్షిస్తావు. ఆపదల్లో నేను చిక్కుకున్నప్పుడు, ఇంగ్లీష్ వెర్షన్స్లో చూస్తే, నా ఆపదల మధ్యలో నీవు నన్ను రక్షించే దేవుడవు. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఒకదాని వెంబడి ఒకటి అయిపోయింది అనుకునేసరికి ఇంకొక కష్టం, ఒక శ్రమ తీరిపోయింది అనేసరికి ఇంకో కష్టం దావీదు గారిని తరుముతూ ఉండే. ఆ బాధలో దావీదు గారు చెప్పిన మాట, నా ఆపదలన్నిటిలో నుంచి నీవు నన్ను రక్షించే గొప్ప దేవుడవు. నా శత్రువు ఆయన కోపం నా మీద రగులుకున్నప్పుడు నీ చెయ్యి చాపి నీవు నన్ను రక్షించే దేవుడవు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి వాగ్దానం ఈ దినాన. దైవ ప్రజలారా, ఆపదల మధ్యలో నువ్వు కాలిపోతున్నప్పుడు ఆ ఆపదల అగ్ని గుండం నుండి నేను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. నీ శత్రువు చెయ్యి చాపి ఆయన కోపమును బట్టి నిన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు దేవుడు తన చెయ్యి చాపి ఆ శత్రు చేతిలో నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించే గొప్ప దేవుడు యేసయ్య ఒక్కరే. ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధ లేఖనాల్లో కూడా అనేక మంది భక్తులు రకరకాల ఆపదల్లో చిక్కుకున్న సందర్భాలు మనం చూస్తాం. అంతవరకు ఎందుకు, యోసేపు గారు ఎన్ని ఆపదలండి. అన్నలే అమ్మేశారు కదండి. అన్నలే ఆ దేశానికి బానిసగా అమ్మేశారు. ఏ దేశంలోనైతే బానిసగా అమ్మబడ్డాడో, ఏ దేశంలోనైతే కష్టపడ్డాడో, ఏ దేశంలో అయితే నిందలు పడ్డాడో, ఏ దేశంలో అయితే చెరసాల పాలయ్యాడో, ఆ దేశాన్నే రక్షించేవాడిగా, ఆ దేశానికే అధిపతిగా, ఆ దేశ రాజుకే తండ్రిగా దేవుడు నియమించాడు. నిన్ను నన్ను కూడా ఆపదలన్నిటిలో నుండి తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు. యెరికో గోడలు కూల్చివేసిన దేవుడు. యోర్దానును ఏకరాశిగా చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నారు మన పక్షాన. ఆయన మన ఆపదల మధ్యలో నుండి మనల్ని రక్షిస్తారు. అంతేకాదు, శత్రు కోపం మన మీద రగులు కోపినప్పుడు ఆయన చెయ్యి చాపి మనల్ని రక్షిస్తారు. నెబుకద్నెజరు రాజుకు విరోధంగా, లేకపోతే ఎదురుగా షడ్రక్, మేషక్, అబేద్నెగో నిలబడ్డారు. రాజు ఆజ్ఞను తిరస్కరించారు. వారు చెప్పిన సాక్ష్యం ఒకటే, మా దేవుడు సమర్థుడు, రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఆ దేవుణ్ణే మేము పూజిస్తాం, ఆ దేవుడికే నమస్కరిస్తాం, ఆ దేవుణ్ణే ఆరాధిస్తాం. శత్రువు రగిలిపోయాడు. అగ్నిగుండం యొక్క వేడి 7 అంతలు చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దాంట్లో విసిరేశారు. అంతకు ముందే శత్రువుల కోపం రగిలిపోతే కాపాడే దేవుడు అక్కడ సిద్ధంగా ఉన్నారు. వారిని రక్షించారు.
వారు ఇప్పటికీ మనతో మాట్లాడుతున్నారు. వారి దేవుడే మన దేవుడు. ఆ దేవుడు శత్రు కోపం రగులుకుంటున్నప్పుడు నీ గుమ్మం దాకా వచ్చిన విజయం మాత్రం మనదే. దేవునికి స్తోత్రం. ఇర్మియాతో దేవుడు అంటారు కదా, శత్రువులు నీ గుమ్మం దాకా వస్తారు, కానీ నేను నీకు తోడై ఉంటాను, విజయం నీదే. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆపదల్లో ఉన్న శత్రు కోపం రగులుకున్న మనం దేవుని వైపు చూస్తే చాలు. ఈ వాగ్దానం మందే. యోసేపును ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించి తన మహిమకు కారణంగా చేసిన దేవుడు ఈ దినాన నీతో ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని చేత్తో పట్టుకుందాం. ఈ వాగ్దానం అందు ఆనందిద్దాం. ఈ దినమంతా దేవుడు నిన్ను కాపాడునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ ఆపదలన్నిటిలో నుంచి విడిపించునుగాక, నీ ద్వారా ఆయన నామ మహిమపరచబడునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవ, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. ఆపదలన్నిటిలో నుండి రక్షిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకారకముగా చేసి నీ మహిమార్థమే మేము బ్రతుకుటకు నీ కృపను మా ఎడల విస్తరింప చేసిన తండ్రి, కృపా మహదైశ్వర్యము కలిగిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.